చాలామంది ఎంతో ఇష్టంగా తినే బ్రేక్‌ఫాస్ట్ గారెలు. బ్రేక్‌ఫాస్ట్ అనే కాదు, ఇంట్లో ఏ శుభకార్యాలైనా, ఫెస్టివల్స్ అయినా ఈ గారెలని చాలామంది ఖచ్చితంగా చేసుకుంటారు. మిక్సీలో పట్టిన పిండితోనే ఏ సోడాలు, మైదా పిండి వాడకుండా లోపల మెత్తగా, బయట క్రిస్పీగా నములుతూ ఉంటే నాలుకకి కమ్మటి రుచినిచ్చే ఈ గారెలని చేసేద్దామా? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ శ్వేత అశ్విన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రాసెస్లోకి వెళ్తే నేను ఒక కప్పు మినపగుళ్ళను తీసుకుంటున్నాను. దీంట్లో నీళ్లు వేసుకొని ఈ మినపగుళ్ళను ఒక 2 సార్లు శుభ్రంగా కడగాలి. ఇప్పుడు మినపగుళ్ళు మునిగేంత నీళ్లు వేసుకొని మూత పెట్టేసి దీన్ని ఓవర్ నైట్ కానీ లేదా 6 గంటల సేపైనా ఖచ్చితంగా నాననివ్వాలి. ఈ నానిన మినపగుళ్ళని ఒక మిక్సీ జార్లో సగం వరకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అయితే మిక్సీ పట్టుకునేప్పుడే గారెలకి సరిపడా ఉప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ మాత్రమే నీళ్లు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా పిండి మెత్తగా అయిపోయి మనకి పిండి చేతికి అందది. చూసారా, పిండి ఈ మాత్రం ఉండాలి. మిక్సీ పట్టిన పిండిని ఇలా వాటర్లో వేస్తే అది ఫ్లోట్ అవుతే మన పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. దీంట్లోనే ఒక 2 స్పూన్స్ బొంబాయి రవ్వ కూడా వేసుకుంటున్నాను. బొంబాయి రవ్వ వేయడం వల్ల గారెలు క్రిస్పీగా అవ్వడమే కాదు, గారెలు ఎక్కువ ఆయిల్ పీల్చకుండా కూడా ఉంటాయి. రవ్వ పిండిలో మంచిగా కలిసేలాగా కనిపించిన విధంగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక గంట సేపైనా ఖచ్చితంగా నాననివ్వాలి. 1 అవర్ కంటే ఎక్కువైనా పర్లేదు, కానీ 1 అవర్ నానేటట్టు చూసుకోండి. ఇప్పుడు దీంట్లో వేయడానికి ఒక 4 చిన్న ఉల్లిపాయలని సన్నగా ఇలా కనిపించిన విధంగా కట్ చేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా మధ్యలో నుంచి కట్ చేసుకొని చిన్నగా చాప్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే కొత్తిమీర ఒక కట్ట వేసుకుంటున్నాను. కొత్తిమీర కొద్దిగా ఎక్కువనే వేసుకోండి, రుచి చాలా బాగా కుదురుతుంది గారెలు. ఇప్పుడు ఇలా శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ పిండిలో వేసేసుకొని మంచిగా పిండికి ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. కనిపించిన విధంగా ఇలా చేత్తోనే పిండిని ఎంత మంచిగా కలుపుకుంటే గారెలు అంత రుచిగా వస్తాయి. మినపవడల్ని చేత్తోనే వేసేసుకోవచ్చు. అలా అలవాటు లేని వాళ్ళు ఆయిల్ ప్యాకెట్, మిల్క్ ప్యాకెట్ లేదా అరిటాకు, పనసాకు పైన వేసేసుకోండి. ఇలా గారెలు ఏ సైజులో కావాలో ఆ సైజ్ అంత పిండిని తీసుకొని ఇలా బాల్ కింద చేసేసుకొని వేళ్ళ అచ్చులు పడకుండా నీట్గా ఇలా ప్రెస్ చేస్తూ మధ్యలో చిల్లు పెట్టుకొని వడని వేసేసుకోవడమే. గారెలని ఆయిల్లో ఫ్రై చేసుకునే ముందు నూనె మరీ ఎక్కువ వేడి లేకుండా చూసుకోండి, లేదా ఇవి మీద కాలి లోపల పచ్చిగా అలాగే ఉంటాయి. ఇవి మీడియం ఫ్లేమ్లో కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి క్రిస్పీగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే. మిగతావి కూడా ఇలాగే చేసేసుకుంటే మన వేడి వేడి క్రిస్పీ గారెలు రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. తింటూ ఉంటే మీద క్రిస్పీగా, లోపల మెత్తగా, నాలుకకి మంచి రుచినిస్తాయి. ఈ గారెలని వేడివేడి సాంబార్లో అయినా మరే చట్నీలోనైనా ఇలా స్పైసీ పొడిలో కాస్త నెయ్యి తగిలించి తిన్నా రుచి అదిరిపోతుంది. ఒకసారి ఈ మెథడ్లో గారెలని ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. And thank you so much for watching.